హే గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ పవన్ అని. మీరు నా అలాగే కంటెంట్ క్రియేషన్ కోసం అండర్ 1000 బడ్జెట్ లో మైక్రోఫోన్ చూస్తున్నారా? అయితే మీకు ఈ గ్రీన్ ఏరో వైర్లెస్ మైక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇది అండర్ 800 బడ్జెట్ లో కొన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అన్బాక్సింగ్ వీడియో చూద్దాం పదండి. బాక్స్ ఫస్ట్ లుక్ చూస్తే నీట్ గా డిజైన్ చేశారు. చూడగానే మనకి మంచి క్వాలిటీ ఫీల్ వస్తుంది. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి రెండు మెయిన్ డివైజెస్ కనిపిస్తాయి. ఒకటి ట్రాన్స్మిటర్, ఇంకోటి రిసీవర్. ఈ ట్రాన్స్మిటర్ మనం షర్ట్కి క్లిప్ చేసుకుంటాము. అలాగే ఈ రిసీవర్ మన ఫోన్కి కనెక్ట్ చేసుకుంటాము. బాక్స్ లోపల మనకి వారంటీ కార్డ్ ఇచ్చారు. డెలివరీ అయిన నెక్స్ట్ 30 days లోపల మన వారంటీ కార్డ్ని క్లెయిమ్ చేసుకోవాలి. వారంటీ కార్డ్ పక్కనే ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి, సెట్టింగ్స్లో ఏం చేయాలనే స్టెప్స్ కూడా మెన్షన్ చేశారు. దీంట్లో మాన్యువల్ కూడా ఉంది. మీకు ఏమైనా క్లియర్గా తెలియకపోతే స్టెప్ బై స్టెప్గా చూసి ఈజీగా ఫాలో చేయొచ్చు. ఇప్పుడు ఈ చిన్న బాక్స్ ఓపెన్ చేద్దాం. దీంట్లో మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంది. అలాగే దీని పేరు విండ్ ప్రూఫ్ నెట్. అవుట్డోర్ రికార్డింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో టోటల్గా బాక్స్లో మనకి ఇవి ఇచ్చారు. ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ మైక్ని మనం మ్యూట్లో కూడా పెట్టుకోవచ్చు. పవర్ బటన్ని 2 times ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 times నొక్కితే అన్మ్యూట్ అవుతుంది. ఈ ఫీచర్ కంటెంట్ క్రియేటర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సూపర్గా ఉంది. ఈ విషయాల్లో చెప్తాను వినండి. సో దీని పేరు ట్రాన్స్మిటర్, దీని పేరు రిసీవర్. ఎప్పుడైతే మీరు ఈ రిసీవర్ని ఫోన్కి కనెక్ట్ చేస్తారో ఇది 2 lights బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మీరు దీన్ని పవర్ ఆన్ చేస్తే అప్పుడు ఈ 2 lights అలా స్టెబిలైజ్గా ఉంటుంది. సో కొన్ని ఫోన్లకి ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్లో ఓటీజీ కనెక్షన్ అని సెర్చ్ చేస్తే దాన్ని స్విచ్ ఆన్ చేస్తే మీకు కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను రిసీవర్ ఫోన్కి కనెక్ట్ చేసి ట్రాన్స్మిటర్ని ఆన్ చేస్తున్నాను. 3 seconds హోల్డ్ చేసి పట్టుకోండి. సో ఇప్పుడు ఆన్ అవుతుంది చూడండి. సో ఆన్ అయింది పవర్. సో ఇక్కడ మనం 1 time క్లిక్ చేస్తే 1 time బ్లింక్ అవుద్ది. సెకండ్ టైం క్లిక్ చేస్తే 2 times బ్లింక్ అవుద్ది. థర్డ్ టైం క్లిక్ చేస్తే 3 times బ్లింక్ అవుద్ది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వస్తుంది. సో 1 time బ్లింక్ చేస్తాను చూడండి. సో బ్లింక్ అయింది అనుకుంటున్నా. సో ఇప్పుడు నా వాయిస్ ఉండండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ పవన్ అని. సో నాకు తెలిసినంత వరకు ఏం చేంజ్ ఉండదు. సో సెకండ్ టైం క్లిక్ చేస్తాను. సో 2 times బ్లింక్ అయింది అనుకుంటున్నా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ పవన్ అని. సో పక్క నుండి ఏదో వ్యాన్ వెళ్తుంది అనుకుంటున్నా. సో ఆ వాయిస్ వినపడుతుందో లేదో మీరే చెప్పండి. అదిగో హార్న్ కూడా కొట్టింది. సో ఇప్పుడు థర్డ్ టైం క్లిక్ చేస్తున్నాను. అయింది అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ నా వాయిస్ వినండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ పవన్ అని. సో మొత్తం ఇప్పుడే ట్రాక్టర్ కట్ట వెళ్తుంది. సో నేను టెర్రస్ మీద ఉన్నా, ఎందుకంటే చుట్టూ సౌండ్ ఉంటుంది. సో దానికోసం నేను పైకి ఎక్కి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం పదండి. సో గైస్, ఇప్పుడు దీని రేంజ్ టెస్ట్ చేద్దాం. సో నేను మొత్తం 4 ranges పెట్టా. సో ఇది రేంజ్ 1, రేంజ్ 2, రేంజ్ 3, రేంజ్ 4, మొత్తం 4 ranges పెట్టా. ఒక్కో రేంజ్లో ఎలా వాయిస్ వస్తుందో మీరే టెస్ట్ చేసి మీరే చెప్పండి. రేంజ్ 1లో మాట్లాడుతున్నా. సో వాయిస్ ఎలా ఉందో మీరే కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు కొద్దిగా రేంజ్ 2లోకి వెళ్దాం. సో ఇది రేంజ్ 2. సో వాయిస్ ఎలా వచ్చిందో మీరే చెప్పండి. ఓడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏమైనా చెప్దాం మీమ్స్. అరే ఏంట్రా ఇది, ఎవర్రా మీరంతా. ఇప్పుడు మన రేంజ్ 3లోకి వెళ్దాం. సో మన రేంజ్ 3లో ఉన్న వాయిస్ ఇప్పుడు కూడా క్లారిటీగా అనిపిస్తుంది అంటే పర్లేదు. సో ఇప్పుడు ఏమైనా చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ పవన్ అని. సో ఇప్పుడు మనం లాస్ట్ రేంజ్కి వెళ్ళిపోదాం, రేంజ్ 4కి. సో మనం రేంజ్ 4కి వచ్చేసాం. సో ఇక్కడ వరకు వాయిస్ని కనెక్ట్ చేస్తుందంటే సో ఇది బెస్ట్ ప్రోడక్టే అండర్ 800 బడ్జెట్లో. ఇప్పుడు ఏమైనా డైలాగ్స్ చెప్దాం. ఓకే, తగ్గేదేలే. సో ఇక్కడ వరకు కనెక్ట్ చేసిందంటే 800 బడ్జెట్లో ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్. సో మీ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుండి పర్చేస్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ బయోలో కూడా పెడతాను. ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. ఇంకా ఇలాంటి డీల్స్ ఏమన్నా నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో నా కోసం ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకుని ఉంటే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.